స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మరి ముఖ్యంగా చూసుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి తనకి నోటీసులు ఇచ్చారు. అయినా సరే ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని మనకు వచ్చిన సమాచారం. ఇక ఎలా ఉంటుంది మేడం, దీని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అంటే ఏం చెప్తారు? నిజంగా ఇంకా కేసు ఫైనల్కి వచ్చేసింది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరి మొన్న కొన్ని రోజుల క్రితం చూస్తే జగన్మోహన్ రెడ్డి భాస్కర్ అన్న చాలా మంచివాడు, భాస్కర్ అన్నని అన్యాయంగా అరెస్ట్ చేశారు. మరి భాస్కర్ అన్న ఎంత ఉత్తముడు అంటే జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పేవాడు కదా, నాకు సన్మానాలు చేయాల్సింది పోయి, నాకు శాలువాలు కప్పాల్సింది పోయి, నాకు పూలదండలు వేయాల్సింది అలా ఉండిద్ది. వీళ్ళంతా చేసేవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పదే పదే పాపం ఏదైతే ఒక సామెత చెప్తూ వచ్చేవాడు, ఒక నీతి వాక్యాన్ని, చేసేవన్నీ కూడా ఎట్లాంటి పనులు అని చెప్పేసి చెప్పేవన్నీ శ్రీరంగ నీతులని. ఇట్లాగా జగన్మోహన్ రెడ్డి అంటే బ్యాచ్కే ఇది ఈ రోజున క్లియర్ కట్గా వాళ్ళకి వర్తిస్తుంది అనేది అర్థమవుతుంది. ఇంత నీచంగా వీళ్ళు చేసే పనులు ఈ రోజున చూస్తే అధికారంలో ఉన్నప్పుడు మరి లిక్కర్ స్కామ్ పేరుతో ఏ విధంగా వీళ్ళు చేసినవి అంటే, అసలు లిక్కర్ అనేది లేకుండా చేస్తాను, మద్యం అనేది లేకుండా చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏర్లై పారించారు. వీళ్ళు లేకుండా చేస్తామంటే అర్థం ఇదే. మీరు ఇన్ని విధాలుగా అంటే ఎన్ని అడ్డదారులు ఉన్నాయో అన్ని దారుల్లోనూ ఈ లిక్కర్ స్కామ్ల ద్వారా దోచుకున్నారు. మరి నిన్న చూస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏళ్ళు చూపిస్తూ పోలీసుల దగ్గర, మరి ఎవరైనా సరే నా గురించి నేను ఏది చెప్తే అది రాసుకోండి, మీరు అడిగిన దానికి నేను చెప్పటం కాదు, నేను చెప్పింది మీరు రాసుకోండి అన్నట్లుగా అక్కడ ఓవర్ యాక్షన్ చేశాడు అనేది కూడా వినిపిస్తుంది. అంటే తప్పు చేసి ఈ రోజున అడ్డగోలుగా దొరికిపోయి మీరు అడ్డగోలు పనులు చేసి మరి ఇంకా కూడా తప్పించుకునే ప్రయత్నం పోలీసుల మీద మీ రుబాబు ఏ విధంగా చూడాలి? ఇంత దొంగలు వీళ్ళు అసలు ఎలాంటి దొంగలు అనేది కూడా నిజంగా నార్మల్ దొంగలు కూడా భయపడిపోతారు. ఇంత మాకంటే కూడా వీళ్ళు చాకచక్యంగా ఇన్ని వేల కోట్ల రూపాయలు కొట్టేశారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అని. అంటే ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరి తండ్రిని అరెస్ట్ చేయగానే కొడుకు మోహిత్ రెడ్డి పరారి. మరి మొన్న ఎలక్షన్ అప్పుడు చూస్తే అక్కడ పులివర్తి నాని మీద మరి వాళ్ళ భార్య మీద కూడా మరి ఇతను ఎట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేశాడు అంటే, ఒక పెద్ద చిన్న అనే గౌరవం లేకుండా, మహిళల పట్ల గౌరవం లేకుండా ఎలాంటి మాటలు మాట్లాడాలి అనేది కూడా మరిచి వీళ్ళు చేస్తున్న వీరంగం ఏదైతే ఉందో అక్కడ ఈ రోజున ఎక్కడ ఐపీ లేకుండా వెళ్ళిపోయాడు. అంటే ఎక్కడికి వెళ్తారు? ఎన్ని రోజులు మీరు కనిపించుకుంటూ ఉంటారు? కానీ చట్టం చేతులు చాలా పొడవైనవి. ఖచ్చితంగా మీరు చట్టానికి న్యాయానికి కట్టుబడి ఉండాల్సిందే. అతను రేపు ఎట్లాంటి పరిస్థితుల్లోనైనా వచ్చి కోర్టు ముందు మరి అతను ఏదైతే చెప్పదలుచుకున్నాడో, మరి వాళ్ళు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, పోలీసులు ఏది అడిగినా వాళ్ళకి చెప్పే ఆన్సర్ ఏంటంటే తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అవన్నీ కూడా ఏం జరిగినాయో సంబంధం లేదు. తుడా వ్యాను మరి దాంట్లో వీళ్ళు ఫార్చునర్లో ఏ విధంగా డబ్బులు తరలించారు, ఏ టోల్ గేట్ల దగ్గర కొన్ని చోట్ల తప్పించుకోవడానికి వీల్లేక ఆ టోల్ గేట్ల దగ్గర మనకి నమోదైంది కనిపించింది. కానీ ఆల్మోస్ట్ వీళ్ళు చేసిందంతా కూడా దొడ్డిదారులు అనమాట. అంటే సీసీ కెమెరాలు లేని ప్లేసులు, టోల్ గేట్లు లేని ప్లేసుల్లో మాత్రమే ఆ వ్యానుని తిప్పుతూ హైదరాబాద్ నుంచి మరి ఏపీకి ఎన్నిసార్లు వీళ్ళు డబ్బులు ఏ విధంగా చేరవేశారు. మోహిత్ రెడ్డి కీలక పాత్ర దీంట్లో పోషించాడు అనేది ఈ రోజున కనిపిస్తుంది. అందుకనే తండ్రిని అరెస్ట్ చేసిన వెంటనే కొడుకు కూడా నోటీసులు ఇచ్చారు. మరి ఈ రోజున అతను వస్తాడా, మరి నోటీసులు మరి ఏ విధంగా స్పందిస్తాడనేది మరి ఈ రోజున ఎక్కడ కనిపించిన ఇప్పుడు ముడుపులన్నీ కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయాయని పెట్టుబడులు పెట్టుకుంటూ, అంటే అధికారం ఇంకా నెక్స్ట్ మనమే అధికారంలో ఉంటాం కదా అన్నట్టు వాళ్ళు ముడుపులన్నీ కూడా ఇతర రాష్ట్రాలకి చెల్లించారు. ఆఫ్రికా దేశానికి తరలించారనేది ఇప్పుడు మెయిన్ అదే వినిపిస్తున్నమాట. ఇక్కడ ఎవరైతే రాజ్ రెడ్డి అసలు ఫస్ట్ డే 1లోనే నుంచి కూడా అతను చెప్పుకుంటూ వచ్చేది ఏంటంటే, అసలు నాకేం తెలియదని. తర్వాత చివరికి వచ్చేటప్పటికి అసలు ఎవరైతే లబ్ధిదారుడు ఉన్నాడో అతని పేరు చెప్తే నేను మళ్ళీ నాకు అదే చివరి రోజని. ఏ విధంగా చూడాలి వీళ్ళని? అంటే మీ ప్రాణ భయంతో మరి ప్రాణాలు పోయినా పర్లేదా? జనాల ప్రాణాలతో మీరు అడ్డగోలుగా ఆటలాడారు కదా, కల్తీ మద్యం తయారు చేసి. జనాలు చచ్చినా పర్వాలేదు, మాకు డబ్బులు కావాలి, శవాల మీద ఆ పేలాలు ఏరుకుంటారు, చిల్లర డబ్బులు ఏరుకునే రకాలుగా వీళ్ళు ప్రవర్తించారు. ఈ రోజున ఇంత నీచానికి దిగజారిపోయి మరి వాళ్ళ ప్రాణాలతో మీరు ఈ విధంగా ఆటలాడి ఇష్టానుసారంగా వేల కోట్ల రూపాయలు దండుకొని అక్కడ ఏదో ఆహార శుద్ధి కర్మాగారాలంట, మరి ఇనుప ఖనిజ కర్మాగారాలంట, రకరకాల వాటికి మీరు కంపెనీలు పెట్టుకోవడానికి వేల కోట్ల రూపాయలు తరలించారు. ఏం చేయాలి వీళ్ళందరినీ? మరి ధనుంజయ రెడ్డి అన్న చాలా మంచివాడు అని చెప్తాడు జగన్మోహన్ రెడ్డి. మరి కృష్ణమోహన్ రెడ్డి అన్న చాలా మంచివాడు. మరి నిన్న ఆ కారు తొక్కించాడు, ఆ కారు ధనుంజయ రెడ్డి అన్నే కొన్నాడంట మరి జగన్మోహన్ రెడ్డి కోసం. అది అతని పేరునే ఉంది, అతనే కొనుగోలు చేసింది ధనుంజయ రెడ్డి అనే వ్యక్తి. మరి వీళ్ళు చేసే పనులు, వీళ్ళు ఏ విధంగా వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ ఆలోచన విధానం, ఈ రోజున మాట్లాడే మాటలు
ఆ కారు తొక్కిచ్చింది కూడా ఏ అని చెప్పేసి ఆ వీడియో ఒరిజినల్దే కాదని చెప్పేసి రోజారెడ్డి గారు మాట్లాడే మాటలు. అది ఏ కాదని ఆవిడ నిరూపించగలిగిద్దా? నిరూపిస్తే గనక మరి ఆవిడ అది ఏ కాదు అని చెప్పి తేలితే మరి ఈ రోజున ఆవిడ పోలీసుల ముందు లొంగిపోయితే చేసినవన్నీ నేను తప్పు ప్రచారం చేశాను, మరి నేను కూడా దీంట్లో ఎవరైతే ఖైదీలను నేను రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నానో నాకు కూడా బాగుందని ఒప్పుకునిద్దా? ఇన్ని విధాలుగా వీళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకొని ఇంకా ఈ 5 సంవత్సరాలు సరిపోలేదు, మేము ఇంకా ఇదే పనిలో ఉంటాం, ఈ విధంగానే చేస్తాం అన్నట్లు తప్పించి ముఖ్యంగా ఈ మద్యం కుంభకోణం ఏదైతే ఉందో మరి అంతిమ లబ్ధిదారుడు మొన్నటి వరకు కూడా ఈ ప్రణయ్ ప్రకాష్ అనే వ్యక్తి అరెస్ట్ అయిన తర్వాత అతను చెప్పాడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ముడుపులు తీసుకొచ్చామనేది. ఆ మూటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మరి ప్రణయ్ ప్రకాష్, మరి చాణక్య, ఎవరైతే రాజకాస్ రెడ్డి, చెవిరెడ్డి, మరి రేపు వచ్చే మోహిత్ రెడ్డి, మళ్ళీ అతను అసలు రేపు ఏదైతే వీళ్ళు విచారణకు రమ్మంటే అతను వస్తాడా రానా అనేది కూడా ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా ఉంది. ఎందుకంటే వీళ్ళంతా కూడా తప్పించుకొని పారిపోతున్నారు తప్పించి ఎక్కడా కూడా మేము నిజమే చెప్తున్నాము, మేము ఎక్కడా కూడా తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి ఎక్కడా కూడా వాళ్ళు తప్పు చేయకుండా ఉంటే నిరూపించుకోగలుగుతారు. కేవలం మాటలు మాత్రమే చెప్పగలుగుతున్నారు మేము తప్పు చేయలేదని. నిరూపించుకోవడానికి ఎటువంటి ఆస్కారం లేకుండా ఈ రోజున వాళ్ళు కొట్టుమిట్టాటలు ఆడుతున్నారు. ఎన్ని విధాలుగా అయినా సరే తప్పు చేశారు, ఈ రోజున తప్పించుకోలేకపోతున్నారు. ఇట్లాంటి వ్యక్తుల్ని నిజంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరితో కూడా నిన్నెవరో చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి మరి తడిగుడ్డలతో గొంతులు కోసేస్తాడు, ఈ రోజున ఇంట్లో వాళ్ళకి కోసేశాడు, కార్యకర్తలు, నాయకులు, మరి రాష్ట్ర ప్రజలందరికీ కోసేశాడని నిజంగా ఒప్పుకున్నాడు ఆయన ఎవరో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకుడు. మరి ఇవన్నీ కూడా నిజాలు అలానే ఒక్కోసారి బయటకు వస్తాయి. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అయితే ఈ రోజున ప్రజలకి న్యాయం చేసే వైపే నడుస్తుంది. ఇట్లాంటి వ్యక్తులకి శిక్ష తప్పదు. మేడం, ఈరోజు ఏసీపీ కోర్టులు నలుగురిని అంటే లోతుగా విచారించే అవకాశం అయితే ఉంది ఈరోజు. మరి తర్వాత బిగ్ బాస్ పేరు చెప్తారా? మరి ఏం చెప్తారంటే ఏం చెప్తారు మేడం? మొన్నే చెప్పాడు రాజకాస్ రెడ్డి, నా వల్ల కాదు, నేను చెప్పలేను, నాకు ఇదే చివరి రోజు అని. మరి ఈ ప్రణయ్ ప్రకాష్ అనే వ్యక్తి అంతో కొంత మొన్న చూసినట్లుగా చెప్పినట్లుగా మరి తాడేపల్లి ప్యాలెస్ ఏదైతే పేరు చెప్పటం మరి ఇతని ద్వారా వస్తుందా? మరి మోహిత్ రెడ్డి అరెస్ట్ చేసిన తర్వాత విచారణలో అతను చెప్తాడా? మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా చెప్పే వ్యక్తి కాదు. ఆయన నిజంగా చాలా కరుడుగట్టిన తీవ్రవాది అన్నట్లుగా ఆయన ధోరణి మనకు అక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈరోజు నువ్వు తప్పు చేసి ఎక్కడో పారిపోతూ ఎయిర్పోర్ట్లో లుకౌట్ నోటీసులు ఉన్నాయి కాబట్టి నిన్ను పట్టుకొచ్చి ఈ రోజున విజయవాడ స్టేషన్లో పడితే వేలు చూయిస్తూ పోలీసులకే వార్నింగ్లు ఇచ్చే స్టేజ్లో ఉన్నాడంటే మరి కరుడుగట్టిన తీవ్రవాది కంటే అన్యాయంగానే కనిపిస్తున్నాడు అతను. అంత ఘోరంగా ఉన్న వీళ్ళు మరి ఇంత చిన్న నార్మల్ విచారణలో చెప్తారా? మరి వాళ్ళకు తగిన ట్రీట్మెంట్ ఇస్తేనే వాళ్ళు చెప్తారా అనేది మరి పోలీసులకు అర్థమై ఉండిద్ది ఈ పాటికి. థ్యాంక్ యూ మేడం. నమస్తే.